అందరికీ నమస్కారం. చిన్న వాళ్ళకు పెద్ద వాళ్ళకు అందరికీ నమస్కారం. ఈ ఫిబ్రవరి నెల ఈ 12 రాశుల మీద మీ జాతకం ఎలాగుంది ఎలా లేదు, తమ చేసే పనిలో, తమ వ్యాపారం విషయంలో, డబ్బు విషయంలో, తమ కుటుంబ విషయాల్లో, భార్య భర్తల విషయాల్లో, తమరికి చేసే పనిలో కూడా సవ్యంగా రావాలి. ఈ 12 రాశుల వాళ్ళకు అందరికీ మంచిగా రావాలని ఆ సమ్మక్క సారక్కకు మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఇంకా 101 దేవతలు కూడా వేడుకుంటున్నాను. ఈ 12 రాశుల వాళ్ళకు ఈ నెల అందరికీ మంచిగా రావాలి. ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న దోషాలు నేను చెప్పినట్టు వెళ్ళిపోవాలి. అన్నిట్లో రాశిలో 12 రాశులు ఉన్న వాళ్ళకు అన్ని ఫలితాలు శుభాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకొని చిలకమ్మ మేషరాశి మీద ఏం చేస్తుందో చూద్దాం. చూడమ్మా, కన్యా రాశి వల్ల జాతకం ఎలా ఉంది, సంవత్సరం ఎలా లేదు, కన్యా రాశి వల్ల పేరు మీద చూడు. ఫిబ్రవరి నెల ఎట్లా ఉంది, కన్యా రాశి వల్ల గురు బలం ఉందా లేదా, 12 రాశుల మీద ఎట్లా ఉంది, 24వ సంవత్సరం. కన్యా రాశి వల్ల జాతకంలో ఏముందంటే కానీ ఎక్కడ పోయినా కానీ అంశ గొప్పది. అంశ అంటే ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క పనిలో బాగుంటుంది. ఏ పని చేసినా కూడా వాళ్ళ చేతుల మీదకి వెళ్ళి భాగ్యరేఖ జరుగుతుంది. ఈ ఫిబ్రవరి నెల ఎట్లా ఉందంటే వాళ్ళ పేరు మీద కానీ ఎక్కడ పోయినా కానీ దేవుడి దయ వల్ల, భగవంతుడు అమ్మవారి దయ వల్ల చాలా బాగా ఉంది. కానీ ఎంత ఓపిక, ఎంత నిదానంగా పని చేయాలి. కానీ వాళ్ళ అంటే ఒకళ్ళ మాట విని పనిచేస్తే పని మాత్రం సాగదు. సొంత బుద్ధితోనే పని చేసుకుంటూ వెళ్తే అది పనులు మీకు జయం జరుగుతుంది. ఇంకా ముందుకు మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. కానీ మీకు లోకుల వల్ల మీకు జాగ్రత్తగా ఉండండి. మీ పేరు మీద ఏముందంటే కానీ ఒక అమ్మవారిది యాత్ర, మీరు ఎవరి మొత్తంలో ఉన్న వాళ్ళైనా సరే ఒక దేవుడిది యాత్ర కుటుంబంతో సహా కలిసి మీరు ఫ్యామిలీతో కలిసి వెళ్ళేసి రండి. ఇంట్లో శుభం జరుగుతుంది. యాత్ర అక్కడ దేవుని దగ్గర వెళ్ళడం లేకుంటే ఇంట్లోనే పూజ మాత్రం చేయాలి. అక్కడ లేని వాళ్ళు ఇంట్లో మాత్రం పూజ, అమ్మవారిది భక్తి ఎప్పుడు ఉంటుందో, ఆ దేవుడిది గడియలు ఎప్పుడు ఉంటాయో ఆ గడియల్లో మీకు కుటుంబంలో బాగుండాలని, మీకు వెళ్ళలేని పరిస్థితి ఉన్నవాళ్ళు, ఇంకా మొక్కున్న వాళ్ళు కానీ 5 వారాలు ఖచ్చితంగా పూజించి 41 రోజు దీపం పెట్టుకొని ఇంట్లో అమ్మవారి పేరు మీదకి వెళ్ళి, వాళ్ళ దేవుడి పేరు మీదకి వెళ్ళి, అంటే అమ్మవారిని చెప్పట్లేదు, మనకు అమ్మవారైనా దేవుడైనా మీరు ప్రభు అయినా అల్లా అయినా కూడా అట్లా మతంలో ఉన్న వాళ్ళు అదొక 41 రోజు పాటు మీరు ఇంట్లో పెడుతూనే ఉండండి. మీకు శుభం జరుగుతూనే ఉంటుంది. ప్రతి ఒక్క వ్యాపారంలో కానీ, చదువులో కానీ, ఇంకా విద్య లోపల కానీ, ఇంకా మీ జాబ్ విషయం లాంటిది కూడా కానీ, కొత్తగా జాబ్ చేస్తున్న వాళ్ళు, జాబ్లో జాయిన్ అయిన వాళ్ళు కూడా మంచి పని, మంచి అవకాశం ఉంటుంది. ఈ స్వామిది ఇదొక దీపంది మీరు ఇంట్లో చేయండి. 41 రోజుల పాటు ఇలా పాటించండి. మీ ఇంట్లో మాత్రం ప్రతి ఒక్క విషయంలో బాగుంటుంది. మీ ఇంట్లో పాత ఉన్న గుమ్మడికాయ ఇంట్లో తీసేసి కొత్త గుమ్మడికాయ కట్టండి ఇంట్లో. కానీ ఇప్పటికైతే మీ జాతకంలో ఇంకా పరీక్షల్లో రాస్తున్న వాళ్ళకు, చదువు విద్య మీద ఉన్న వాళ్ళకు ఇంకా ఆలోచన గొప్పగా ఉంది. ప్రవాసానికి మంచి జరుగుతుంది వాళ్ళకు కూడా. ఇంకా స్థితితానంలో రాజకీయంలో ఉన్న వాళ్ళకు కొన్ని అడ్డంకాలు, కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ముందుకు వస్తాయి. కొంచెం శాంతంగా ఆలోచించుకుని ముందుకు అడుగు వేస్తే మంచిది. కానీ ఇంకా భార్య భర్తల్లో, సంతాన ప్రాప్తి వస్తువులో కొన్ని ఇబ్బందులు, కొన్ని చిక్కులు ఎదురు వస్తాయి. కానీ అంతగా మాత్రం జాగ్రత్తగా నడుచుకుంటే ఆ సమస్య, చిక్కులు తొలగిపోతాయి. మీరు అనుకున్నట్టు, నమ్ముకున్నట్టు మీకు జయం జరుగుతుంది. అందరికీ నమస్కారం.